గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కాని మన దేవుని వాక్కు కలకాలం నిల్చును. యెషయా అధ్యాయం 40 వాక్యం 8. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ఈ లోకంలో మనం చూసే ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది. గడ్డి ఎంత పచ్చగా కనిపించినా ఎండ వస్తే ఎండిపోతుంది. పువ్వు ఎంత అందంగా పూసినా కొద్ది సమయంలోనే వాడిపోతుంది. అదేవిధంగా మన శరీర బలం, మన అందం, మన ధనం, మన అధికారం, మన హోదా ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఏదో ఒక రోజు అంతమవుతాయి. మనుషుల మాటలు మారుతాయి, వారు ఇచ్చే వాగ్దానాలు విఫలమవుతాయి. కానీ దేవుడు పలికిన ప్రతి మాట నెరవేరక తప్పదు, నెరవేరి తీరుతుంది. సహోదరులారా, మనం ఒకసారి ఆలోచిద్దాం. మన బుద్ధిపైన ఆధారపడుతున్నామా? మన శక్తిపైన ఆధారపడుతున్నామా? మన సంపదపైన ఆధారపడుతున్నామా? లేక శాశ్వతంగా నిలిచే దేవుని వాక్యం పైన అని. ఈ లోకం మనకి భద్రత ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం చీకటిలో వెలుగు చూపిస్తుంది, నిరాశలో ఆశను నింపుతుంది, వేదనలో ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి మన జీవితం ఎండిపోయే బంధాలపై, వాడిపోయే ప్రేమలపై, నశించిపోయే మన శక్తిపై, తరిగిపోయే సంపదలపై కాకుండా శాశ్వతమైన దేవుని వాక్యంపై నిర్మించుకుందాం. అప్పుడు పరిస్థితులు మారినా, కష్టాలు వచ్చినా మన విశ్వాసం నిలిచి ఉంటుంది.